మిస్సింగ్ కేసులకు సంబంధించి హోంమంత్రి అనిత అప్పట్లో 5 ఏళ్లలో చాలా మిస్సింగ్ కేసులు జరిగినాయి. వాటినన్నింటినీ పరిశీలించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. కొన్ని చోట్ల హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించిన ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి అంటూ ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పుకొచ్చారు. నిన్న ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ఈ వ్యవహారాల మీదన నిర్ణయం తీసుకుంటున్నాం, దానికి సంబంధించి పరిష్కరిస్తాం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడే అసలైనటువంటి అంశం ఏంటంటే తేలాల్సింది ఎంతమంది, ఎవరు, ఎలా, ఎందుకు, ఇది ప్రజలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ స్పందించాక అది వాస్తవంగా లవ్ మ్యారేజ్ అని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే అది లవ్ లేదు, పాడు లేదు, వాడు మోసం చేసి తీసుకెళ్ళాడు, అది ఒక లవ్ జిహాద్ అన్నటువంటి విషయం అర్థమైంది. ఆ తర్వాత ఇప్పటికీ వాళ్ళు సెక్యూరిటీ భయపడుతున్నారు. ఎందుకంటే వాడిని ఆ తర్వాత దర్యాప్తు చేయలేదు, వాడు అసలు కాశ్మీర్లో అన్ని రోజులు ఎట్లా ఉన్నాడని. అట్లాగే ఇప్పుడు ఈ 33,000 కేసులు ఏవైతే మిస్సింగ్ ఉన్నాయో వాటిట్లలో ఎంతమంది దొరికారు, కొంతమంది వెనక్కి వచ్చేసి ఉంటారు ఈ పాటికి, లేదా కొంతమంది అడ్రస్లు తెలిసి ఉంటాయి. అది అసలు చెయ్యాలి అంటే పవన్ కళ్యాణ్ గారికే అప్పచెప్పి ఫాలోఅప్గా ఒక పోలీస్ బృందాలను అప్పచెప్పి చెప్తే తప్పించి వర్కౌట్ అయ్యేటట్టు కనబడట్లా.